హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ రియల్ స్టోరీస్. అందులో కుసుమ థాట్స్. ఈరోజు పిల్లల పెంపకంలో పార్ట్ 2లో వచ్చి పిల్లలకి ఎంత పెట్టాలి, ఏం పెట్టాలి, పాలైనా సరే ఎన్ని ఇవ్వాలి అనేసి అనుకున్నాం. చిన్నపిల్లలకి పొట్ట చిన్నగానే ఉంటుందండి. కొంతమందికి పెద్దగా ఇస్తారు, అది వాళ్ళ లక్ అంతే. చూసుకొని మదర్ ఒక్కొక్కసారి మొత్తం కక్కేస్తారు పిల్లలు. అంటే అప్పటికి వాళ్ళకి ఫీడింగ్ చాలు అని అర్థం. చూసుకొని లిమిట్గా ఇచ్చుకోండి పిల్లలు, జాగ్రత్త. ఇది 5 to 6 months వరకు అయితే ఖచ్చితంగా అందరూ చేస్తారు. 6 months పడగానే అందరూ కొన్ని బియ్యం కుక్కర్లో వేసి కొంచెం క్యారెట్ అని బీట్రూట్ అని వేసి విజిల్ కొట్టించి బాగా మెత్తగా అయిపోయాక పిల్లలకి పెడుతూ ఉంటారు. సో దీంతో పాటుగానే రాగుల్ని నానబెట్టి మొలకెత్తించండి. మొలకెత్తించి ఇదే చిన్న కర్చీఫ్లో, కొత్త కర్చీఫ్ తీసుకొని నీట్గా వైట్ కర్చీఫ్ అండి, పెయింట్ ఎంత ఉండొద్దు, ఆ కర్చీఫ్లో మూట కట్టి కిటికీ దగ్గర పెట్టారంటే అది చిన్న స్ప్రౌట్స్ వస్తాయి. ఆ స్ప్రౌట్స్లో బాగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టి దాంట్లో ఒక చిన్న బాదం వేసి మిక్సీకి కొట్టేస్తే పౌడర్ అవుతుంది. ఎక్కువ పౌడర్ చేసి పెట్టుకోకండి చిన్నపిల్లలకి. అంత చిన్న డబ్బాలో వేసి 1/2 స్పూన్ ఫస్ట్ వేసి, పాలు కాదు జస్ట్ వేడి నీళ్ళు మాత్రమే, వేలుతోనే మీరు కలిపి దాన్ని ఇలా సైడ్కి మీరు నోట్లో వచ్చారంటే ఫస్ట్ మీరు రాగులే పిల్లలకి అలవాటు చేయాలి. మన ఇండియాలో దొరికే బెస్ట్ ఫుడ్ రాగులు పిల్లలకి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీరు ఫస్ట్ సెర్లాక్ అని, పిడియాషూర్ అని, ఇంకా మదర్ మిల్క్ ఇస్తూనే ఉన్నాం కదా అనేసి మీరు ఏవి ఉట్టి బియ్యమే కూరగాయలు అలవాటు చేశారంటే రాగులు అలవాటు అవ్వండి పిల్లలకి. రాగులు అలవాటు అవ్వాలంటే మీరు ఫస్ట్ నుంచే మొలకెత్తిచ్చి ఎందుకు పెట్టమని చెప్తున్నానంటే అందులో ఏదైనా గ్యాస్ కానీ ఉంటే పొట్టలో ఇబ్బంది లేకుండా పిల్లలకి త్వరగా డైజెస్ట్ అవుతాయి, మోషన్ వెళ్ళేటప్పుడు ఫ్రీగా ఉంటుంది, గ్యాస్ పట్టదని చెప్తాం. అందుకని మొలకలు ఎత్తిచ్చి పిల్లలకి పెట్టండి ఖచ్చితంగా. ఇది మాత్రం మిస్ అవ్వద్దండి. 6 monthsకే మీరు రాగులు, ఒక్క బాదం, ఇంకేమీ వేయకండి అందులో. తర్వాత ఇంకా ఏమేమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలని కూడా తెలుసుకుందాం. ఇవన్నీ మేము ఇచ్చి పిల్లల్ని పెంచుకున్నాం కాబట్టి ఇది ఒక చిన్న సలహా అనుకోండి. మీకు చెప్తున్నాము, తెలియక కాదు, అందరికీ తెలుసు. అయినా కూడా తెలియని పిల్లలు ఉంటారని, తెలియని తల్లులు ఉంటారని చెప్తున్నాం. థ్యాంక్ యూ. వెయిట్ ఫర్ ద part 4.